మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఏప్రిల్ 5 మేషరాశి వారికి నమ్మండి నమ్మండి నమ్మండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 5న మేషరాశి వారికి ఏ విధమైన పరిస్థితులను నమ్మాలో, ఏ విధమైన పరిస్థితులను నమ్మకూడదో, ఈ రాశి వారికి ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేష రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి దూకుడు స్వభావం ఉంటుంది. ఈ యొక్క రాశి వారిని అగ్నితత్వం కలిగిన రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి తొందరపడేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు తేలికగా ఎదుటివారిని నమ్మేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మంచి వ్యక్తులుగా నమ్ముతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఇటువంటి పరిస్థితులు కొన్ని రకాలుగా ఇబ్బందులను కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి దైవ భక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ముందుకు ఉండే వ్యక్తులు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు 2025 ఏప్రిల్ 5న ఈ రాశి వారికి సంబంధించి ఎవరిని నమ్మాలో తెలుసుకుంటే గనక పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారికి ప్రతికూలంగా కనిపిస్తాయి. ఇక జీవితంలో కోలుకోలేనట్లు, అలాగే మళ్ళీ తిరిగి లేవలేనట్లు, ఆర్థికంగా పూర్తిగా పడిపోయినట్లు ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తాయి. కానీ మీరైతే మాత్రం ఆ శివయ్య మీద భారం వేసి, ముఖ్యంగా 2025 ఏప్రిల్ 5న మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆ శివయ్య మీద పూర్తి భారాన్ని వేసి నమ్మండి. ఖచ్చితంగా మీకైతే కనుక ఆ దేవుడి యొక్క దయ, ఆ శివయ్య అనుగ్రహాలు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి. మీకైతే కనుక పూర్తిగా నమ్మండి. ఎందుకంటే కనుక మీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ దేవుణ్ణి ఎంతగా నమ్ముతారో మీకు అంత మేలులు కలుగుతాయి. ఇక మీదట మీరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు, కోటీశ్వరులు అవ్వబోతున్నారు. పూర్తిగా మీ జాతకం మారిపోబోతుంది. ఎందుకంటే కనుక ఆ దేవుడి యొక్క అనుగ్రహం ద్వారా మీకైతే కనుక ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి, అది ఆర్థిక సమస్య కావచ్చు, వ్యాపార సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, మీకైతే కనుక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలతో మీరు ఇప్పటి వరకు బాధపడ్డారో, ఏ విధమైన నష్టాలతో ఇబ్బందులు పడ్డారో పూర్తిగా ఇప్పుడైతే ఆ ప్రతి ఒక్క పరిస్థితి కూడా మారిపోబోతుంది. మీకు అనుకూలంగా మారబోతుంది. ఆ శివయ్య అనుగ్రహం మీ పైన పడబోతుంది. మీరైతే కేవలం నమ్మండి చాలు. మీరైతే ఈ ఒక్క పనిని చేస్తే కనుక మీకు పూర్తిగా మీ యొక్క భవిష్యత్తే మారిపోబోతుంది. ఎవరు ఊహించినటువంటి అద్భుతాలను మీరు చూస్తారు. మీరైతే కనుక ఎప్పుడు కూడా ఇది మీ జీవితంలో జరుగుతుంది అని అనుకొని ఉండరు. అటువంటి పరిస్థితులు ఆ శివయ్య మీ జీవితంలో జరిగించబోతున్నాడు. మీ ఆనందానికి, సంతోషానికి పట్టరానంత ఆనందంతో నిండిపోతూ ఉంటారు. అవధులు ఉండవని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.